ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పోకో C75 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 8,000 బై. సో స్మార్ట్ ఫోన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇది సేమ్ అదే బై మన కాంట్రవర్షియల్ అనుకోవచ్చు, ఎవరు అనుకోవచ్చు, కానీ ఇది స్నాప్డ్రాగన్ 4S Gen 2 SoCతో పాటు కూడా వస్తుంది అనమాట. సో దీంట్లో స్టాండ్ అలోన్ ఏమంటారు నెట్వర్క్ అయితే పనిచేస్తుంది అన్నమాట బై. అండ్ దాని తర్వాత బై కొన్ని హైలైట్స్లో చూసుకుంటే మాత్రం బై మనం నెక్స్ట్ చూసుకుంటే 6.88 ఇంచెస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ మంచి పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 5160 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్ ఎక్కడో చూసినట్టు కూడా ఉండదు, కానీ 50 MP సోనీ వాళ్ళ కెమెరా యూజ్ చేసిరంట బై. అండ్ ఇది షామీ వాళ్ళది హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. ప్లస్ ఇక్కడ మోస్ట్లీ దీనికైతే బ్యాంక్ ఆఫర్స్ ఉండకపోవచ్చు, ఇక్కడ 8,000 రూపీస్ కదా, మోస్ట్లీ అంతగా ఉండకపోవచ్చు. అండ్ 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. సో ఈ ప్రైస్ కేటగిరీకి మనం ఏమంటాం బై, పెద్దగా హైలైట్ అయితే ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. డ్యూయల్ సిమ్ బై, ఈజీగా డ్యూయల్ సిమ్. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14తో పాటు కూడా వస్తుంది. అండ్ 1 TB స్టోరేజ్. ఓవరాల్గా బాగుంది బై. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఫీచర్స్ వైజ్ అంతా కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సైడ్ మోటర్ పికప్ ఇట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ వెయిట్ 205 grams వెయిట్తో పాటు 8.2 థిక్నెస్, కొంచెం రెగ్యులర్ థిక్నెస్ అయితే ఎక్కువ ఉంది అనిపించింది నాకైతే. ఆల్వేస్ బై 3.1 జాక్, టైప్ సి పోర్ట్, మైక్ అండ్ డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు వస్తుంది. ఓవరాల్గా బై మంచిగా ఉంది. మీకు బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఇట్లా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఎయిర్టెల్ సిమ్ లేకపోతే జియో సిమ్ కాకుండా వేరే స్టాండర్లోన్ నెట్వర్క్ కాకుండా నాన్ స్టాండర్లోన్ నెట్వర్క్ ఉంటే ఇట్లా వాళ్ళు 4G నెట్వర్క్ అయితే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ బాగుంది. పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం నాకైతే మంచిగా అనిపించింది. పర్చేస్ చేసుకోవచ్చు, మీ డే టు డే యాక్టివిటీస్ అవన్నీ కూడా బాగుంటుంది. ఏంటంటే కొన్ని అన్వాంటెడ్ ఉంటాయి కదా, అప్లికేషన్స్ అవైతే అన్ఇన్స్టాల్ చేసుకుని డిజేబుల్ చేసుకుంటే ఈజీగా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అక్కడికి చాలా ఆప్టిమైజ్డ్ ఉంది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా. సో నాకైతే బై తీసుకోవచ్చు అనేసి అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఎవరు బడ్జెట్ 8,000 ఉంటుందో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవచ్చు.